నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తుని పాప మిస్సింగ్ కేసులో సంచలనమైన వార్తలు బయటకు వస్తున్నాయి. చాలామంది చాలా రబ్బిష్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు. బట్ మొత్తం మీద మనమైతే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడానికి ఈరోజు ట్రై చేశాను నేను. ఒకటి, వీడియో చూసి ఒక ముసలి దంపతులు వాళ్ళు మాత్రం రియాక్ట్ అయ్యారు. పాప ఏ రోజైతే మిస్ అయిందో శుక్రవారం రోజు, ఆ రోజే ఆ పిల్లని మేము రాజమండ్రి వెళ్తున్న బస్సులో చూసాము. ఆ పాప కూర్చుని మమ్మల్ని తాత తాత అని పిలిచింది కూడా అని చెప్పి రియాక్ట్ అయ్యారు. కానీ ఇంకా యాక్చువల్గా ఆ పిల్లని రాజమండ్రి బస్సులో వెళ్తుంటే ఇట్ మీన్స్ కిడ్నాప్. కానీ కిడ్నాప్ దాఖలాలు మాత్రం ఎక్కడా కనపడట్లేదు. ఎందుకంటే సిహెచ్ అగ్రహారంలో మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ లేవు. కానీ పక్కనున్న గ్రామాల్లో సీసీటీవీలు ఉన్నాయి. ఆ టీవీలో కూడా దాఖలాలు మూమెంట్ హిస్టరీ అనేది లేదు. అండ్ ఇదంతా కూడా కేవలం 15 నిమిషాల్లో జరిగిపోయింది అంటున్నారు. సో ఈ ముసలి దంపతులు చెప్పిన దాని ప్రకారం చూస్తే కిడ్నాప్ జరిగింది. పాపని కిడ్నాప్ చేసి రాజమండ్రి బస్సులో చూసారంటే పాపని చాలా దూరం తరలించుంటారు ఈ పాటికి. ఇది ఒక రకంగా ఉంటే చాలామంది కుక్క ఎందుకు చనిపోయిందని దానిపైన విశ్లేషణ చేయాలంటున్నారు. నేను ఒక చిన్న సింపుల్ ఫ్యాక్ట్ తీసుకొస్తున్నాను. కుక్క ఒకవేళ ఎవరైనా చంపాలనుకున్న విషప్రయోగం చేసినా అక్కడే చంపేస్తారు తప్ప కుక్క తిరిగి ఇంటికి వచ్చి ఆ రాత్రి అంతా ఉండి మరుసటి రోజు పోవటం అనేది అట్టర్ వీక్నెస్ వల్ల చనిపోయి ఉంటుంది. అది కాకుండా ఈ కేసులో ఇప్పుడు మనం చూసుకుంటే థర్మల్ డ్రోన్స్ని వాడుతున్నారు. థర్మల్ డ్రోన్స్ ఏంటంటే ఏదన్నా స్లైటెస్ట్ మూమెంట్, ఇది హై కెపాసిటేటెడ్ డ్రోన్స్ అండి. దీంట్లో స్లైటెస్ట్ మూమెంట్, యానిమల్ మూమెంట్ కానీ లేకపోతే ఎవరైనా జనాలు పాప కదులుతున్న మూమెంట్ కానీ ఇమ్మీడియట్గా ఇంటర్సెప్ట్ చేయగల కెపాసిటీ ఉన్న థర్మల్ డ్రోన్స్ని వాడుతున్నారు. ఎక్కడా కనపట్లేదు. ఇది కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్సెస్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ మధ్యలో క్లాషెస్ లాగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు. ఈ కొండ ప్రాంతంలో అయితే అడుగు పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌన్సింగ్లు ఉంటాయి. తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడుగు పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమి లేవు సార్. As all of you can see, terrain చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ హ్యాండ్ టు హ్యాండ్ వాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఐ డోంట్ నో వై, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్. ఈ కేసుని కాంప్లికేట్ చేసి పబ్లిక్ ఐలో ఇది ఒక అన్సాల్వ్డ్ ఇష్యూ కింద ప్రూవ్ చేద్దామని చాలా తాపత్రయపడుతున్నారు. చాలా మంది గవ్వలు, జ్యోతిష్యాలు అవి పక్కన పెట్టండి. ఇప్పుడు కొత్తగా పోలీసుల మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఏంటంటే లేదు క్రూర మృగమైనా తినేసి ఉండాలి, లేదు ఆటవిక శాఖ వాళ్ళు క్రూర మృగం తినలేదు, ఇక్కడ అసలు సంచారమే లేదని. ఇవన్నీ రూలింగ్ అవుట్ అండి ఇక్కడ జరుగుతుంది. సో రూలింగ్ అవుట్ సిచ్యువేషన్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాప వాళ్ళ మదర్ గురించి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే అసలు నువ్వు ఎందుకు యాడ్ అవ్వట్లేదు, నువ్వు ఏడవాలి కదా అంటే ఆవిడ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడారు, నేను ఏడవటం గురించి కాదు, నాకు చాలా పనులు కూడా ఉంటాయి, మా ఇంట్లో మేము ఎదురు చూస్తూనే ఉన్నాం, మా పాప కోసం బాధ మాకు తెలుస్తుంది ఒక మదర్ కింద, మీకేం తెలుస్తుంది, కావాలంటే మీరు అందరూ వచ్చి ఇక్కడ హెల్ప్ చేయండి తప్ప ఇలాంటి యూజ్లెస్ అండ్ ట్రివియల్ కమెంట్స్ పెట్టడం మానుకోండి అని చాలా క్లియర్గా చెప్పింది ఆవిడ. ఇది కాకుండా చాలా వింతగా ఆవిడ ఇంకొక అలిగేషన్ ఇస్తారు. ఏంటంటే అలిగేషన్ కాదు, ఓవర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే ఇట్ ఈస్ రైట్ ఆన్ వన్ ఎండ్ అండ్ ఇట్ ఈస్ లిటిల్ టూ మచ్ ఆన్ అదర్ ఎండ్. చూసుకుంటే ఏంటంటే నా పిల్లని తీసుకొచ్చే బాధ్యత పోలీసులది, మీడియా వాళ్ళది, మీ ఇద్దరి పైన ఈ బాధ్యత ఉంది, ఇంకెవరు లేదు, నేను ఉపేక్షించను అన్న వర్డ్స్ ఆవిడనేస్తున్నారు. డిపార్ట్మెంట్ అయితే వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది సార్ మాకైతే. అయినా ఆచూకీ డ్రోన్లు వచ్చాయి, అయినా ఆచూకీ తెలియలేదు సార్. మీ ప్రెస్ వాళ్ళు, మీ మీడియా వాళ్ళు, మీ పోలీసులు, ఆర్మీ వాళ్ళు మీరే అప్ చెప్పాలి సార్. సో ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు 11 రోజులు పాప మిస్ అయ్యి, కొంతమంది అమావాస్య రోజు తుని దగ్గర శుద్ర పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి పాపను ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా చేశారా అన్న అనుమానాలు ఒకటి ఎక్స్ప్రెస్ అవుతుంది. రెండోది కొండ చెలువులు కానీ అక్కడ ఏమైనా క్రూర మృగాలు కానీ పాపను ఏమైనా చేశారనేది రెండోది. మూడో విషయంకి వస్తే కిడ్నాప్ జరిగింది. ఇక్కడ ఇప్పుడు రాజమండ్రి బస్సులో చూశానని ఒక ముసలి జంట, ఈ ముసలి జంటతో పాటు ఇంకొక యువకురాలు కూడా బయటకు వచ్చి నేను పాపను చూశాను. ఇది ఒక మొమెంటరీ హైప్ కింద ప్రతి ఒక్కళ్ళు పాపను చూశారంటున్నారేమో నాకు డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు కమెంట్లో రండి, ఈ ముసలి వృద్ధులు కూడా వాళ్ళు ఒక వీడియో కింద కమెంట్లో పెడితే ఆ కమెంట్ మీద రియాక్ట్ అయిపోయి పాపను చూసిన వీళ్ళే, పాపను ఎత్తుకెళ్ళిపోయిన వీళ్ళే అనే కమెంట్స్ కూడా రాసేస్తున్నారు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే శుక్రవారం రోజు జరిగిందంటే 11వ రోజు, 10వ రోజు వీళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు మేము పాపను చూసామని. విస్తృత ప్రచారంలో ఉంది తుని పాప మిస్సింగ్ కేసు. 10 రోజుల పాటు వాళ్ళు ఎందుకు బయటకు రాలా, ఎందుకు వచ్చి చెప్పలా, ఇది నా ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ కింద మనం చూసుకుంటే ఇక్కడ రూల్ అవుట్ చేసుకోవాల్సింది, ఇది
ప్రతి ఒక్కళ్ళు ఒక హైప్ కోసం, ఇప్పుడు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు, గవ్వలు వేసేవాళ్ళు, అంజనాలు వేసేవాళ్ళు, మొత్తం అందరూ ఈ కేసు సాల్వింగ్లో బిజీగా ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉందంటే అర్థం ఉంది, వి సాట్ దర్ హెల్ప్. కానీ ఇక్కడ కూర్చుని వీళ్ళందరూ గవ్వలేసేసి పాప ఈ దిక్కునుంది, పాప 2 రోజుల్లో వస్తుంది, పాప బ్రతికిలేదు, ఇలాంటి అట్రాషియస్ సిల్లీ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. వీళ్ళని పక్కన పెడితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవాల్సింది ఏంటంటే పాపను చూసామని 2 బయటకు వస్తున్నారండి. ఇప్పుడు రాజమండ్రి బస్సులో వెళ్తున్నాను. ఒకవేళ రాజమండ్రి బస్సు అంటే మాత్రం కంప్లీట్లీ ఇట్స్ ఎ కిడ్నాప్ కేస్, వాళ్ళు చెప్పేది వాస్తవం అయితే కనుక. కానీ నిజంగానే చెన్నకేశ్వర గారు అన్నట్టు, సిఐ గారు అన్నట్టు 15 నిమిషాల్లో ఎవరు ప్లాన్ చేస్తారండి కిడ్నాప్? కేవలం 15 నిమిషాల స్పాన్లో అక్కడ పాపని ఫెన్సింగ్ దగ్గర చూసిన ఒక అతను బైక్ మీద వాళ్ళ ఫాదర్కి చెప్పేలోపు 15 నిమిషాలు ఎవరు ప్లాన్ చేస్తారు? ఖచ్చితంగా చూసిన అతనే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే అక్కడ పాప చుట్టుపక్కల వాళ్ళ పేరెంట్స్ లేరు, సీసీటీవీలు లేవు అని ఆ ఏరియాలో ఉన్న అతనికే తెలుస్తుంది. అంతే తప్ప రెక్కీ చేసుకొచ్చి కిడ్నాప్ చేసే వాళ్ళకి అది అనుకూలమైన సమయం కాదు. ఎందుకంటే 15 నిమిషాలు వాళ్ళ ఫాదర్ రెస్పాండ్ అయ్యాడు. ఎక్కడా డౌట్ రాకుండా ఈ పిల్లని చూసిన అతనే ఏమన్నా చేశాడని డౌట్ వస్తుంది. ఇది కాకుండా జీడి మామిడి గింజలు ఏరుకునే వాళ్ళందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. 5గురిని అదుపులోకి తీసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి బీహార్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి వర్కర్స్ వస్తూ ఉంటారు. సో ఈ వర్కర్స్ ఎవరైనా వచ్చారన్న బ్యాచ్ విషయం కూడా వెరిఫై చేస్తున్నారు. ఇప్పటిదాకా గ్రౌండ్ సెట్ జరిగింది పాపని. కొండకి అవతల చుట్టుపక్కల ఊళ్ళో సీసీటీవీలు, 40 ఎకరాల పామ్ తోట మొత్తం జల్లెడి పట్టిన ఎక్కడా ఒక్క క్రూర మృగం ట్రేస్ కానీ. ఏమంటే సింపుల్ లాజిక్, కొండ చిలువ, క్రూర మృగం ఏమన్నా పాపని హర్ట్ చేస్తుంటే బ్లడ్ స్టెయిన్స్ ఉండాలి, బట్టలు ఉండాలి, జుట్టు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. కానీ ఏ ట్రేసెస్ లేకుండా ఒక క్రూర మృగం తినేస్తుందని చెప్తే అది కేసు వీకెన్ అయినట్టే. నిజంగా చెప్పాలంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ జస్ట్ క్రూర మృగాల మీద తోసినట్టే. సో ఇదే రకంగా సోషల్ మీడియాలో పోలీసులు చేతులు దులుపుకోవడానికి ఈరోజు క్రూర మృగాల మీద ఆరోపణ వేసేస్తున్నారు అన్న మాటలు కూడా అంటున్నారు. బట్ ఇవన్నీ అన్ని వేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. వాళ్ళు నాకౌట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, దాన్ని తగిలితే పాప డెడ్ బాడీ అని ఏదో ఒకటి ఉండాలి, స్మెల్ రావాలి, లేకపోతే క్రూర మృగాలు, థర్డ్ ఆప్షన్ కిడ్నాప్. ఇన్ని రకాలుగా విస్తరించి 11 రోజుల నుంచి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క ఆడ్ని బీట్ చేసుకుంటూ ఈ కేసు మాత్రం ఒక డిఫికల్ట్ కేసు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తుని పాప మిస్సింగ్ కేసు అన్నది ప్రతి ఒక్క ఛానల్కి సోషల్ మీడియాలో ఇది ఒక పండగలాగా అయిపోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ పండగలానే సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి డిస్కషన్, వాళ్ళు పార్టిసిపెంట్స్ లేరు, న్యూస్ పేపర్స్ చదవరు, ఎగ్జాక్ట్ న్యూస్ వినరు, కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పేయటమే. జస్ట్ సోషల్ మీడియాలో రాసిన ఒక రెస్పాన్స్ పర్సన్ బేస్ చేసుకుని రాజమండ్రి బస్సులో ఉంచి కూడా వెతుకుతున్నారు ఇప్పుడు రూట్ అవుట్స్. సో ఇన్వెస్టిగేషన్ అయితే కొలిక్కి రాలేదు ఇప్పటిదాకా. పాప ఆచూకైతే తెలియదు. అసలు పాప బ్రతికే ఉందా లేదా అనే విషయం పైన కూడా నాకు డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, ఒకవేళ పాప ఎక్కడైనా ఇరుక్కుపోయినా 11 రోజుల పాటు వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ 2.5 సంవత్సరాల పసిపిల్ల ఉండటం చాలా కష్టం. జ్ఞానేశ్వరి కనపడకుండా పోయి 11 రోజులు అయింది ఈ రోజుకి. అండ్ వాళ్ళ మదర్ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ పోలీస్ మీద వేయాలి, కానీ వీళ్ళే కారకులు అన్నట్టు చూపించడం కూడా తప్పు. ఎందుకంటే ఫస్ట్ 1.5 hour 2 hours ఆ గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళు పోలీస్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు జల్లెడ పట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. మాకు పోలీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంటే ఆ ఫెన్సింగ్ దగ్గర చూసిన దాన్ని ముందు పికప్ చేసేవాళ్ళు. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆ జీడి గింజలు ఏరుకునే వాళ్ళు లేకపోతే అక్కడ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పికప్ చేసేవాళ్ళు. ఈవినింగ్ 6:30 దాకా పోలీస్ ఎంటర్ అవ్వలేని పరిస్థితి. ఎంటర్ అయిన తర్వాత డ్రోన్ ఎగరేసి మొత్తం సర్చ్ చేద్దాం అనుకున్న విపరీతమైన వర్షం. బట్ స్టిల్ 10 బృందాలుగా విభజించబడి 150 మంది పోలీసులు, ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ యాంటీ నక్సల్ స్క్వాడ్ అని, డాగ్ స్క్వాడ్ అని, డ్రోన్ స్క్వాడ్ అని, SDRF అని, హనుమాన్ స్క్వాడ్ అని, ఇంతమంది విస్తృతంగా సర్చ్ చేస్తున్నారు, కానీ పాప దొరకలేదు. సో మీ అందరి దృష్టిలో ఎవరిపైన అనుమానించాలి ఈ కేసులో? అండ్ కింద సోషల్ మీడియాలో రాసిన ఒక కమెంట్ వేస్ట్ చేసుకుని రాజమండ్రి బస్సులో పాపను చూసామంటే నమ్మసక్యంగా అనిపిస్తుందా? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దీని విషయం గురించి ఏ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినా జెన్యూన్ అనిపిస్తే మీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను. లెట్ us యాక్ట్ ఆల్ సెన్సిబుల్. ఈ పాప గురించి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడమే మన ఎజెండా. ఎవరన్నా ఎక్కడన్నా సెన్సిబుల్గా చూసారంటే ఇది కేసుకి చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్ us all యాక్ట్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ సెన్సిబుల్ ఇన్ దిస్ కేస్. That's all for now. Thank you.